వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. జానీ మాస్టర్కి ఫెడరేషన్ వాళ్ళు షాక్ ఇచ్చారనే చెప్పాలి. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఫెడరేషన్ నుంచి షాక్ ఎందుకు వచ్చిందో నట్టికుమార్ గారిని అయితే అడిగి తెలుసుకుందాము. హలో సార్, నమస్తే సార్. ఫెడరేషన్ నుంచి జానీ మాస్టర్ గారికి షాక్ ఇవ్వడం జరిగింది. అలాగే 23 క్రాఫ్ట్స్ ఏవి కూడా అలాగే దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ గారు ఏ సినిమా కూడా తీయకూడదు, అలాగే తనకి ఎలాంటి సపోర్ట్ ఉండదని కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది ఫెడరేషన్‌లో, ఏం జరుగుతుంది? అలాగే డాన్సర్స్‌కి, కొరియోగ్రాఫర్స్‌కి ఇక్కడ ఫిల్మ్‌లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, జానీ మాస్టర్కి ఓ సహాయ నిరాకరణ అనేది ఇంతకుముందే చేశారు. ఇంతకుముందు ఆ అమ్మాయి కేసులో ఏదో ఉందో ఆ కేసులోనే చేశారు. యాక్చువల్గా ఇది పద్ధతి కాదు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నాను, 24 క్రాప్స్కి మన ఫెడరేషన్ అనేది ఇది ఫైనల్, అది ఓకే. మీరు ఫెడరేషన్ అంటే పెద్దగా ఉండాలి. ఇద్దరు గొడవ, ఒక అసోసియేషన్లో 2 గొడవలు అవుతున్నాయి, అంటే ఆఫీస్ బేరాలు గొడవలు అవుతున్నాయి. ఆఫీస్ బేరాల గొడవల్లో సుమలత గారు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళు ఒక మాట చెప్తున్నారు. వాళ్ళది కరెక్టా కాదా అనేది తేల్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. కానీ సహాయ నిరాకరణ అనేది ఈజ్ రాంగ్, తప్పు. నేను దాన్ని తప్పడుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఛాంబర్కి చెప్పాలా. ఎందుకంటే ఈజ్ బాస్ ఛాంబర్కి చెప్పి ఫెడరేషన్ ఏదైనా తీసుకోవాలి తప్ప, మీరు ఒక అసోసియేషన్కి, నిన్న నేను చూశాను, అసోసియేషన్లో షూటింగ్లు ఎక్కడ ఆటంకం కలిగించొద్దు, ఆఫీస్ బేరాలు మాత్రమే నిరాకరణ అన్నారు. ఆఫీస్ బేరల్. ఇప్పుడు జానీ మాస్టర్ నిరాకరణ అంటున్నారు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఫెడరేషన్ అనేది మీరు తప్పు చేసిన వాళ్ళు మీరు కలిసి వెనకేసుకొస్తున్నారా? తప్పు చేసిన వెనకేసుకొస్తున్నారా? మీకు జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు అంటే 40 లక్షల రూపాయలు రామ్ చరణ్ గారి దగ్గర ఇన్సూరెన్స్ కోసం, డాన్సర్స్కి ఇన్సూరెన్స్ కోసం తేవడం తప్ప, 18 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం తప్ప. మీరు చెప్పండి, ఎందుకు మీరు సహాయ నిరాకరణ చేస్తారంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే సహాయ నిరాకరణ చేస్తారా? ప్రశ్నించకూడదా? ఇదేం తప్పు ఇది అంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి సహాయ నిరాకరణ చేయటానికి ఆయన ఎక్కడి నుంచైనా డబ్బులు దొంగిలించాడా? డాన్సర్స్ అంటే వాళ్ళ డాన్సర్స్ యూనియన్లో వాళ్ళ డబ్బులు ఏమైనా కాజేశాడా? ఏమైనా వాళ్ళ దాంట్లో మీరు ఆయన సహాయ నిరాకరణ చేయడానికి అంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే సహాయ నిరాకరణ అంటే ఈజ్ రాంగ్, తప్పు. మీకు రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి 40 లక్షలు తెచ్చాడు, మీరు చిరంజీవి గారిని కూడా అవమానించినట్టే. నేను ఇంకోటి కూడా చెప్తాను, మాస్టర్స్కి గొడవ చిన్న ఉంటాయి, ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయాలి. మీకు ఎలక్షన్స్ ఉన్నాయి, బైలా రూల్ ప్రకారంగా చెప్తుంది. బైలా లేబర్ కమిషన్ రూల్ ప్రకారంగా అనుసరించాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తే కాదు. అంటే ఫెడరేషన్ దీంట్లో తప్పులు ఉన్నాయి. ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, ఫెడరేషను మీరు పెద్దన్న వ్యవహరించాలి, కానీ ఇలా మీరు సహాయ నిరాకరణ చేయకూడదు. ఇది తప్పది. ఇప్పుడు మా శేఖర్ మాస్టర్, మరి తక్కువ వాళ్ళు వాళ్ళందరిని ఆపారా? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే చేసేస్తారా? అలాగని నేను జానీ మాస్టర్ నేను సపోర్ట్ చేయట్లే ఇక్కడ, అలాగని సుమలత మేడం నేను సపోర్ట్ చేయట్లే. ఒక అసోసియేషన్ అది, ఆ అసోసియేషన్కి మీరు 24 క్రాఫ్ట్స్కి మీరు పెద్దలు, దాన్ని కూర్చొని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. ఎలక్షన్స్ అంటున్నారు వాళ్ళకి 27 దాకా ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎలాగ ఎలక్షన్ చేయమంటారు? మా ఛాంబర్ రూల్ ఏంటంటే, ఎంతమంది రిజైన్ చేస్తే అంతమందిని కొత్తగా ఎన్నుకుంటాం. ఇంకోటి కంప్లీట్గా చెయ్యం. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ఏముంటుంది, లేబర్ కమిషనర్ ఏం చెప్తున్నారు, లేబర్ కమిషనర్ ప్రకారం రూల్ పాటించాలి. రేపు వాళ్ళు కోర్టుకు వెళ్తే మీరు లోన్కి వెళ్ళిపోతారు, జైలుకి వెళ్తారు మీరు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సార్, వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు సరైన సమాధానం, ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వకపోతే ఫెడరేషన్ నుంచి బ్యాన్ చేస్తామన్న వాదన కూడా వినిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? నేను మళ్ళా చెప్తున్నానమ్మా, ఫెడరేషన్ నుంచి సరైన సమాధానం అంటే వాళ్ళు చెప్తుంది మీరు ఒక్క సైడే కొమ్ము కాస్తున్నారు అంటున్నారు. మీరు డాన్సర్స్ని పిలండి, జనరల్ మీటింగ్ పెట్టండి. వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే 75 మంది లేబర్ కమిషనర్ కదా, 75 మంది ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఈ ఉప ఎన్నికకి వెళ్ళాలో దేనికి వెళ్ళాలని పెట్టి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. యాజ్ అ బైలా రూల్, యాజ్ అ లా ప్రకారం వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని మీరు ఏమీ చేయలేరు. మీరు దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ని ఆపగలరేమో, జానీ మాస్టర్కి ఉన్న పవర్ని ఆపలేరుగా.
జానీ మాస్టర్ ఒక డ్యాన్స్ మాస్టర్ అంటే ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు పెద్ద సినిమాలు చేస్తారు అంటే ఎంతమంది మనం ఆపుతాం? రేపు చెడ్డ పేరు వస్తుంది, అసోసియేషన్ ఫెడరేషన్ చెడ్డ పేరు వస్తుంది. మీరు ఫెడరేషన్ ఇలా వ్యవహరించకూడదు. మిమ్మల్ని అంటే నేను చూస్తున్నాను, ఇవన్నీ చూస్తున్న ప్రకారం ఫెడరేషన్దే తప్పు కనబడుతుంది. ఫెడరేషన్ తప్పు అంటే వ్యవహరించే తీరు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలా, అది మాట్లాడి దాన్ని అంతా చేసుకోవాలి తప్ప మీరు ఇలాగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఈ విధంగా మిమ్మల్ని బ్యాన్ చేస్తామంటే అవతల వాళ్ళు ఎలాగైనా హర్ట్ అవుతారు. మీకు ఛాంబర్ ఉంది కదా, ఛాంబర్కి మీరు కంప్లైంట్ పెట్టండి, ఇలాగ పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, మరి ఈ వ్యక్తి మీద నేను ఇలా నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అందరం కలిపి మీరు ఇలా తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి పెట్టండి. అంతే తప్ప ఒక వ్యక్తి మీద మీరు ఈ విధంగా పెట్టకూడదు. అంటే నేను తప్పు చేస్తే వెనకేసుకు రావట్లే, తప్పు చేస్తే నిరూపించి ఆయన మీద యాక్షన్ తీసుకోండి, శాశ్వత బహిష్కరణ తీసుకోండి, శాశ్వతంగా ఆయన మీద కేసు పెట్టండి. డాన్సర్స్కి అన్యాయం జరిగినా, యూనియన్కి అన్యాయం జరిగినా, వాళ్ళ వల్ల మీరు ఏమైనా డబ్బులు తినేశారన్నా ఆమెమో అభియోగిస్తుంది, ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జీలు అందరూ టోటల్గా డాన్సర్స్కి ఇవ్వట్లేదు డబ్బులు, డాన్సర్స్ దగ్గర డబ్బులు తినేశారు అంటున్నారు. ఆమె దాన్ని కూడా పనిలో తీసుకోండి, వాళ్ళు చేసిన తప్పులేంటో, వాళ్ళు చేసినవి ఏంటో తీసుకోండి. కానీ నేను ఏదైతే ఫెడరేషన్ వన్ సైడ్ నిర్ణయాన్ని అయితే నేను వ్యతిరేకిస్తున్నాను. అలాగే జానీ మాస్టర్ కూడా ఫెడరేషన్ మాకు అవసరం లేదు అనేది కూడా తప్పు. సుమలత గారు కూడా ఫెడరేషన్ అవసరం లేదని తప్పు. ఫెడరేషన్ అనేది మన 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ ఉండాలి, కానీ ఫెడరేషన్ వ్యక్తులకి మీకు పడట్లేదు. ఫెడరేషన్ ఇది ఏ తప్పు చేయలేదు కనుక అసోసియేషన్ ఏ తప్పు చేయలేదు, మీకు పడట్లేదు. ఇంతకుముందు మీ మీద ఉన్న కేసులకు వీళ్ళంతా కూడా యాంటీ చేశారు. అవునా, ఫ్రాంక్ చెప్తున్నాను. మీకు జానీ మాస్టర్ గారిని మొత్తం టోటల్గా వాళ్ళు ఆలోచిస్తున్న ప్రకారం నాకు అర్థమవుతుంది అంటే, జానీ మాస్టర్ గారిని ఇండియాలో ఎక్కడ లేకుండా చేస్తే అది ఇంకొక మాస్టర్ భర్తీ చేయొచ్చు, ఆ సినిమాలు చేయొచ్చు, ఆ సినిమాలు ఇంకొకరికి వస్తే, ఆ కంపెనీలు ఇంకొకరికి వస్తే ఆయన్ని శాశ్వతంగా మొత్తం తీసివేయాలని కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇదంతా కుట్ర అంటారా సార్? 100% కుట్రే. ఆ కుట్రలో భాగంగానే జానీ మాస్టర్కి మాత్రం వీళ్ళు యాంటీ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నేను సృష్టి వర్మ గారిది కూడా చూశాను ఇంటర్వ్యూస్. ఆమె సడన్గా ఎంటర్ అయింది, ఆమె మొత్తం టోటల్గా ఆయన మీద పాత కక్షలు ఉన్నాయి. ఈ పాత కక్షల్లో ఇప్పుడు ఈ కొంతమంది శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళు కానీ కొంతమంది అందరూ కలిపి జానీ మాస్టర్ గారిని మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. జానీ మాస్టర్ గారిని ఫుల్ స్టాప్ పెడితే రామ్ చరణ్ గారు మాతోనే చేస్తారు, ఇంకెవరికి గత్యంతరం లేదు, ఎవరైనా మాతో చేయాలి. జానీ మాస్టర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫెడరేషన్ సపోర్ట్ చేయాలి. ఫెడరేషన్ సపోర్ట్ చేయాలంటే ఫెడరేషన్లో పెద్దల్లో కొంతమంది మా వైపు తిప్పుకోవాలి. ఆ వైపు తిప్పుకోవాలంటే ఏ విధంగా తిప్పుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, ఏ విధంగా తిప్పుకోవాలి, ఆయన్ని తీసి మొత్తం టోటల్గా బ్యాన్ చేయడానికి మేము ఏ విధంగా ఏం ప్లాన్ చేయాలో కొంతమంది కుట్ర జరుగుతుందని మాత్రం నేను అనుకుంటా. ఆ కుట్రలో భాగమే జానీ మాస్టర్ మీద కక్ష సాధిస్తున్నారు. ఇంతకుముందు మన చరిత్ర గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు చూసినా ఇప్పుడు చూసినా నాకు అర్థమవుతుంది అది. కానీ తప్పు. ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేయకూడదు. అసోసియేషన్ తప్పు ఏం చేస్తుంది, అసోసియేషన్లో దాంట్లో ఉన్న వ్యక్తులు ఏమైనా తప్పు చేసి యాక్షన్ తీసుకోవచ్చు, ఒక వ్యక్తిని తప్పు టార్గెట్ చేయకూడదు. మీరు ఒక్కటి ఆలోచించండి, 58 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఆయన వల్ల వచ్చిందా, ఎవరు ఇచ్చారు? మన 500 మంది డ్యాన్సర్లకు ఇన్సూరెన్స్ చేయించాడా లేదా, ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోవాలి మనం. అంతే తప్ప అలాగని చెప్పి ఆయన ఏమైనా తప్పు చేసి మీ డాన్సర్స్ యూనియన్లో ఎన్ని కోట్లు తిన్నాడు, ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో జానీ మాస్టర్ ఎన్ని కోట్లు తిన్నాడో బయటకు చెప్పాలి ఫెడరేషన్. వాళ్ళు చెప్తున్నట్టు సుమలత గారు కూడా ఎంతమంది చేశారు, ఆ పేర్లతో సైతం బయట ఎంతమంది ఎన్ని సినిమాల నిర్మాతలతో డబ్బు తెచ్చుకొని యూనియన్కి ఎంతమంది కట్టలేదు, ఎంతమంది డాన్సర్స్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరినీ కూడా ఆమె కూడా బయట పెట్టాలి. అంతే తప్ప మీరు ఎవరికి వచ్చి సహాయ నిరాకరణ, నువ్వు వస్తే నువ్వు మాట్లాడితే బ్యాన్, నువ్వు మాట్లాడితే లోనికి వెళ్ళిపో, నువ్వు నట్టుకుమార్ మాట్లాడాడు కదా, నట్టుకుమార్ శాశ్వత బహిష్కరణ, మీరు ఏ నట్టుకుమార్ సినిమాలకు ఏ షూటింగ్కి వెళ్ళొద్దు, నట్టుకుమార్ సినిమాలకు ఏ షూటింగ్కి వెళ్ళకూడదు, ఇది నా ఆనా అంటే కాదు కదా. ఏం చేశాడు ఏంటి, చనిపోయే ముందు కూడా కోర్టు కూడా అడుగుతుంది చివరి కోరిక, నువ్వేం చేయాలి, నీకేం కావాలి అని అడుగుతుంది. కనుక అదేనా ఇవ్వాలా, సహాయ నిరాకరణ ఏంటి, ఇంకా మనం ఎక్కడున్నాం, మనం ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, నువ్వు సహాయ నిరాకరణ ఏంటి, శాశ్వత బహిష్కరణ ఏంటి, ఏంటిది ఇది? కాముగా ఇప్పుడు మొత్తం టోటల్గా రేపు ఉదయం కానీ సీరియస్గా తీసుకుంటే ఇది మొత్తం టోటల్గా మెంబర్స్ అంతా లోన్కి వెళ్ళిపోతారు. కనుక ఎప్పుడు కూడా
ఒక అసోసియేషన్ మీద టార్గెట్ చేయొద్దు, ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయొద్దు. వ్యక్తిని మీరు పరిశీలించండి. ఆ వ్యక్తికి అవతల వాళ్ళకి ఏం గొడవలు జరిగాయి, ఏం తప్పులు జరుగుతున్నాయో చూడండి తప్ప ఆ వ్యక్తి మీద గతంలో కూడా కొంతమంది వన్ సైడ్ వెళ్ళారు, ఇప్పుడు కూడా అదే వన్ సైడ్ వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అని. అంటే నేనేంటంటే ఇప్పుడు నటికుమార్ గారు నాకు అవతల ఉన్నారంతా ఫ్రెండ్సే కాదు. ఇది న్యాయం అనేది ఒకరికి ఉండాలి. నేను ఆ రోజు జానీ మాస్టర్ దాన్ని సపోర్ట్ చేసిన, ఈరోజు సపోర్ట్ చేసిన, నేను ఆయన వ్యక్తి వర్కర్గా సపోర్ట్ చేస్తున్నా. ఆయన తప్పు చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. సుమలత గారు తప్పు చేస్తే సుమలత గారి మీద యాక్షన్ తీసుకోండి. శేఖర్ మాస్టర్ గారు, ప్రకాష్ మాస్టర్ గారు ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సింది. మీరు వన్ సైడ్ చేస్తున్నా అంటే ప్రశ్నిస్తున్నాడు, అడగకూడదు, మమ్మల్ని చేతులు కట్టుకొని నించోవాలి అంటే నాట్ రైట్. చేతులు కట్టుకొని మీ దగ్గర నించోవాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. కనుక ఆ పరిస్థితి మీరు తెచ్చుకొని క్షమాపణ లెటర్ అడుగుతున్నారు. క్షమాపణ ఎందుకు చెప్తాడు? ఐ ఈజ్ అ వర్కర్ రాని వాళ్ళకి వర్క్ వచ్చేవాడు క్షమాపణ చెప్పడు. వర్క్ వచ్చేవాడు వర్క్ రాని వాడికి ఆ క్షమాపణ ఎందుకు చెప్తాడు? వర్క్ వచ్చేవాడిని వచ్చి బయటకు తోసి వర్క్ రాని వాడికి మీరు పని ఇమ్మని అంటే చెప్పనికే చెప్తుంటారు నిర్మాతలు. మీరు వర్క్ వచ్చేవాడికి పని ఇవ్వద్దు, ఇది మా నిర్ణయం, రాని వాడికి మీరు వర్క్ ఇవ్వండి అని చెప్తున్నారా? ఇస్ ద కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఛాంబర్ ఉంది, వీళ్ళందరితో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ అప్పటికప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కనుక వెరీ సీరియస్లీ ఫెడరేషన్ ఆయన కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఫెడరేషన్ వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్కాములు పెరుగుతాయే తప్ప, స్కీములు పెరుగుతాయి తప్ప మంచి వర్కర్ని తీసేద్దామని మీరు చూస్తున్నారు. కాబట్టి ఈజ్ కరెక్ట్ కాదేమో. ఈజ్ అ మంచి వర్కర్. అంటే డ్యాన్స్ మాస్టర్గా ఇండియా లెవెల్లో ఈజ్ నెంబర్ 1 డ్యాన్స్ మాస్టర్ని మీరు శాశ్వతంగా తీసేద్దామని చూడడం అనేది తప్పు అని అంటాను నేను. దాన్ని నేను ఖండిస్తున్నాను అంటాను నేను. మీకు ఆయన మీద కక్ష ఉందా, చిరంజీవి గారి మీద కక్ష ఉందా, రామ్ చరణ్ గారి కక్ష ఉందా, మీరు ఎవరి మీద కక్ష ఉందని చెప్పేసి మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీ వెనకాల ఎవరున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అనేది నేను సీరియస్గా అడుగుతున్నాను. కనుక దయచేసి పునరాలోచించుకోండి. క్షమాపణలో ఎన్ని కాదు, ఆయన ఏముందని మీరు పనిలోకి తీసుకోండి. కానీ ఛాంబర్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి తప్ప ఈ విధంగా మీరు పెద్దలు ఉన్నారు, పెద్దల దగ్గర కూడా చెప్పండి. వెళ్ళి జానీ మాస్టర్ ఈ విధంగా తప్పు చేశాడు, సుమలత గారు ఈ విధంగా తప్పు చేశారు, చిరంజీవి గారు మాట్లాడారు కదా, పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనకు చెప్పండి, ఛాంబర్కి చెప్పండి. అంతేగాని మీరు నిర్ణయం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనేది ఫెడరేషన్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే మాట్లాడారో వెనక్కి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.